ఏందినుల్లా దీపాల పండుగ మంచిగా చేసుకుంటుర్రా? పటాకులు కాల్చిరా? మరి కాలుతూనే ఉన్నారా ఏంది? ఇంకా దీపాల పండుగ అంటేనే అదేదో సంబరం. మన జీవితంలో వెలుగు రావాలని కోరుకుంటారు. మరి అందరి జీవితాలల్లో వెలుగులున్నాయా? సంతోషంగానే ఉన్నారా? మీరే చెప్పురి. సరే కానీ పారి, మనం కూడా దీపాల పండుగ చేసుకుందాం. ఇప్పుడు లోకమంతా దీపావళి సంబరంగానే చేసుకున్నారు కదా, కానీ మన తెలంగాణలో చాలా మంది జీవితాలల్లో దివ్వెల పండుగ వెలుగులే లేకుంటాయి. ఎందుకో మీ కూడా ఎరికే కదా. ముఖ్యంగా మన హైదరాబాద్ పట్టణంలో పేదోళ్ళ బతుకులైతే ఆగమంటే ఆగం. కంసే కం పటాకులు కూడా కొనేటట్టు లేదు, కొన్నా కాల్చుకునేందుకు జాగ కూడా లేదు. ఎందుకంటే హైడ్రా బుల్డోజర్లు వాళ్ళ ఇల్లు వాకిలి కూల్చేసింది. హైడ్రా పేరుతోనే రేవంత్ సారు పేదోళ్లకు నిలువ నీడ కూడా లేకుండా చేసిండు. ఇక వాళ్లకు ఇంకెక్కడ దీపావళి, ఇంకేం సంబరం? మీరే చెప్పురి. కష్టపడి కట్టుకున్న ఇంటిని సర్కారే దగ్గరుండి కూలగొట్టిన వాళ్ళను నడి బజార్లో పెడితే ఇక వాళ్లకు పండగ ఏముంటది చెప్పురి. ఈ హైడ్రాతోనే గోసవడ్డవుల దిక్కు మన కేటీఆర్ సారు నిలబడ్డాడు. వాళ్ళ తరపున సర్కార్తోని కొట్లాడుతూనే ఉన్నాడు, వాళ్లకు ఇమ్మతిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దీపావళి పండగ కూడా ఈ హైడ్రా బాధితులతోనే చేసుకుంటున్నాడు లాగో. మన షేర్లింగంపల్లి సున్నం చెరువు కాడ హైడ్రాతోని సత్యనాశ అయిపోయిన గరీబోళ్లకు పటాకులు వంచిండు. పిల్లల కళ్ళల్లో జరిసేపన్న ఆనందం పట్టుకొచ్చిండు. సున్నం చెరువులో గతంలో ఇక్కడ మీరు 15-20 ఏళ్ళకెళ్ళి ఇక్కడ ఉండి సడన్గా ఒకరోజు హైడ్రా అని చెప్పొచ్చి మీ అందరి కడుపు కొట్టి మీ ఇల్లు కూలగొట్టి ఇక్కడికి వెళ్ళి మీ మీద దౌర్జన్యం చేస్తే ఆ రోజు కూడా వచ్చి కొంత ఆదుకునే ప్రయత్నం చేసినాం. కానీ సరిపోలేదు. మీరందరూ కూడా ఇలా గూడు లేని పక్షుల్లాగా ఎక్కడ వాళ్ళు అక్కడ కిరాయిన్లకు పోయి మీ చుట్టాల దగ్గర పోయి బతికే పరిస్థితి వచ్చింది. మరి ఆ దుర్మార్గం జరిగినాక వచ్చిన మొట్టమొదటి దీపావళి పండుగ ఇది. అందుకే మీతో ఉండాలి, మీ పిల్లలతో కొద్దిసేపు గడపాలి. ఇట్లనన్న ప్రభుత్వానికి సిగ్గొచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇట్లనన్న ప్రభుత్వానికి సిగ్గొచ్చి కేసీఆర్ గారు కట్టించిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా ఉన్నాయి హైదరాబాద్లో. ఆ 1,00,000లో ఇప్పటికి మనం ఉన్నప్పుడు ఒక 60,000 దాకా ఇచ్చినాం. ఇంకొక 40,000 ఇండ్లు అట్లే ఉన్నాయి. కనీసం పక్క కైతలాపూర్లో కూడా ఇండ్లు ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ సున్నం చెరువులో ఉన్న ఎవరెవరినైతే మీరు ఇక్కడ మెడలు బట్టి నూకేసినరో, ముఖ్యంగా పిల్లలు వాళ్ళ బ్యాగులు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా ఎలగొట్టినరో, ఏదైతే అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినారో, కరెంటు కట్ చేసి నీళ్లు కట్ చేసి ఆగమాగం చేసి పేపర్లు ఉన్నాయని చెప్తుంటే కూడా కోట్ల ఉంది అంటే చెప్తుంటే కూడా వినకుండా ఎలగొట్టినరో, వీళ్ళు మాత్రమే కాదు, హైదరాబాద్లో ఈరోజు ఇట్లా 1000 మందిని ఇల్లు లేకుండా చేసి కూలగొట్టి ఆగమాగం చేసినారు. వాళ్ళందరికీ కేసీఆర్ కట్టించిన 40,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పి మీ గట్టిగా మీ చప్పట్లతో ఒకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, వెంటనే ఇల్లు ఇవ్వాలి. రెండవది, మిమ్మల్ని ఇల్లు లేకుండా గూడు లేకుండా చేసినందుకు, మీ పిల్లల బతుకులు మీ బతుకులు ఆగం చేసినందుకు ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం కూడా ఇవ్వాలి, మీ అందరిని ఆదుకోవాలి. అంతే కదా. ఇప్పుడనే కాదులా, ఈ హైడ్రా కొండ సిల్వ ఏమంట గరీబోలను మింగుదామని చూసిండు. అక్బర్ సంది వాళ్ళెంబడే ఉన్నాడు. కడుపు నిండా తిండి పెట్టిండు, పిల్లలకు పుస్తకాలు బ్యాగులు కొని ఇచ్చిండు, ధైర్యం ఇచ్చిండు. లోకమంతా పండగ చేసుకుంటుంటే వాళ్ళకు కూడా గిట్లా పండగ తెచ్చిండు.